హాయ్ అండి. లాస్ట్ క్లాస్లో మనం లెస్ దెన్లో క్వశ్చన్ ఇస్తే దాన్ని క్లాసెస్లోకి కన్వర్ట్ చేసి ప్రాబ్లం ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో ఒకవేళ మోర్ దాన్లో ప్రాబ్లం అనేది ఇస్తే దాన్ని క్లాసెస్లోకి కన్వర్ట్ చేసి ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఫైండ్ అవుట్ అర్థమెటిక్ మీన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డాటా అని చెప్పి ఇచ్చిండు. అండ్ వేజెస్ ఇచ్చిండు, వేజెస్ ఇన్ రూపీస్ అండ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. ఇక్కడ చూడండి, వేజెస్ ఇన్ రూపీస్ ఎట్లా ఇచ్చిండు, మోర్ దాన్ 75, మోర్ దాన్ 85, మోర్ దాన్ 95, మోర్ దాన్ 105, అట్లా అప్ టు మోర్ దాన్ 145 దాకా ఇచ్చిండు కదా. సో దీన్ని మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ క్లాసెస్లోకి కన్వర్ట్ చేయాలి, ఓకే. సో క్లాసెస్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే నిన్న మనం లెస్ దాన్లో ఇచ్చినప్పుడు వీటి మధ్య డిఫరెన్సెస్ ఎంత ఉందో చూసుకున్నాం కదా. సేమ్ మోర్ దాన్లో ఇచ్చినప్పుడు కూడా వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. అంటే వీటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఎంత ఉంది, 10 ఉంది కదా వీటన్నిటికి మధ్యలో డిఫరెన్స్. సో మనకి క్లాస్ ఇంటర్వెల్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే క్లాస్ ఇంటర్వెల్ వచ్చేసి 10 అవుతుంది, ఓకే. సో ఇప్పుడు క్లాసెస్ చేద్దాం మనం. క్లాస్ సో ఫస్ట్ ఏముంది, మోర్ దాన్ 75 అంటే 75 కంటే ఎక్కువ అని, ఓకే. సో 75 కంటే ఎక్కువ అని అంటే ఎంత ఎక్కువ, మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఎంత వచ్చింది, 10 వచ్చింది కదా. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 10 ఉంది కదా. సో +10 అన్నట్టు, అంటే 75 + 10 ఎంత, 85. అంటే 75 to 85 ఫస్ట్ క్లాస్ ఎంత వచ్చింది, 75 to 85. నెక్స్ట్ అట్లానే సెకండ్ క్లాస్ ఏంటి, మోర్ దాన్ 85 అని అంటే 85 తోని స్టార్ట్ అవుతుంది అన్నట్టు, ఓకే. 85 తోని స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకో రకం కూడా చూడొచ్చు, ఇక్కడ 85 తోని ఎండ్ అయిందంటే నెక్స్ట్ క్లాస్ 85 తోనే స్టార్ట్ అవుతుంది కదా, ఓకే. సో 85 to మళ్ళీ +10 95, 85 to 95. నెక్స్ట్ అట్లానే మోర్ దాన్ 95 అంటే నెక్స్ట్ క్లాస్ 95 తోని స్టార్ట్ అవుతుంది, 95 to 105. నెక్స్ట్ మోర్ దాన్ 105 అంటే 105 తోని స్టార్ట్ అయ్యి 115 వరకు. నెక్స్ట్ మోర్ దాన్ 115 అంటే 115 to 125. మోర్ దాన్ 125 అంటే 125 to 135. మోర్ దెన్ 135 అంటే 135 తోని స్టార్ట్ అయ్యి అప్ టు 145. మోర్ దెన్ 145 అంటే 145 తోని స్టార్ట్ అయ్యి అప్ టు 155. ఇవి క్లాసెస్, ఓకే. క్లాసెస్ వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ మోర్ దెన్ 75 ఎంత ఇచ్చిండు, 214, ఓకే. సో ఈ 214 అంటే 75 కంటే ఎక్కువ మొత్తం, అంటే 75 రూపీస్ కంటే ఎక్కువ వేజెస్ వచ్చిన వాళ్ళందరూ అన్నమాట. అంటే నథింగ్ బట్ ఇక్కడ మొత్తం అందరికీ కూడా 75 కంటే ఎక్కువనే వేజెస్ వస్తున్నాయి, అవునా. అంటే మోర్ దెన్ 75, మోర్ దెన్ 85, 95, 105 అట్లా ఎక్కువనే ఉన్నాయి, కానీ 75 కంటే తక్కువ ఎవరు లేరు. కాబట్టి ఇది టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అని అనుకోవాలి మనం, ఓకే. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత, ఓన్లీ 75 to 85 కదా. 75 to 85 కావాలంటే మనం ఏం చేయాలి, ఈ టోటల్ నుంచి మోర్ దాన్ 85 అంటే 85 కంటే ఎక్కువ ఎంతమంది వచ్చారో వాళ్ళని తీసేస్తే సరిపోతుంది. అంటే 85 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని తీసేస్తున్నామని అంటే మిగతా వాళ్ళు 85 కంటే తక్కువ వచ్చినట్టనే కదా దాని అర్థం. అంటే 214 - 212 చేస్తే ఎంత వస్తుంది, 2 వస్తుంది. నెక్స్ట్ 85 to 95 మనకు కావాలి, ఓకే. సో మోర్ దెన్ 85 ఎంత ఉన్నారు, ఇక్కడ 212 ఉన్నారు కదా. మనకు కావాల్సింది ఏంటి, 85 నుంచి 95 వరకు, 85 నుంచి 95 వరకు. కాబట్టి సో మనకి 85 to 95 వాళ్ళు మాత్రమే కావాలి అని అంటే ఈ 212 నుంచి మోర్ దాన్ 95 వాళ్ళని తీసేయాలి, ఓకే. సో మోర్ దాన్ 95 వాళ్ళని తీసేస్తే ఎంత వస్తుంది అంటే 212 - 189, 23. నెక్స్ట్ మనకు కావాల్సింది 95 to 105 అంటే 95 to 105 వాళ్ళు కావాలి కదా. సో అప్పుడు ఏం చేయాలి, మోర్ దెన్ 95 ఉన్నారు కదా, మోర్ దెన్ 95 ఈ మోర్ దెన్ 95 వాళ్ళని మోర్ దెన్ 105 నుంచి తీసేయాలి. అంటే 105 కంటే ఎక్కువ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 140 కదా. ఈ 140 మెంబర్స్ని 189 మెంబర్స్ నుంచి తీసేయాలి, ఓకే. తీసేస్తే అప్పుడు మనకి 95 to 105 వస్తారు, ఓకే. అంటే 189 - 140 ఎంత, 49.
నెక్స్ట్ అదేవిధంగా 105 to 115 కావాలి. 105 to 115 అంటే 140 నుంచి 77 తీసేయాలి. అంటే 115 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని తీసేయాలి. ఓకే, 140 మైనస్ 77 ఎంత? 63. ఓకే, నెక్స్ట్ 115 to 125 అంటే మోర్ దెన్ 115 ఎంతమంది ఉన్నారు? 77. ఈ 77 మెంబర్స్ నుంచి మోర్ దాన్ 125ని తీసేయాలి. అంటే 77 మైనస్ 32. 77 మైనస్ 32 చేస్తే ఎంత? 45. నెక్స్ట్ 125 to 135 అంటే మోర్ దెన్ 125 ఎంత ఉన్నారు? 32 మెంబర్స్ ఉన్నారు. ఈ 32 మెంబర్స్ నుంచి ఈ మోర్ దెన్ 135ని తీసేయాలి. అంటే 32 మైనస్ 7 చేస్తే ఎంత? 25. నెక్స్ట్ 135 to 145 కావాలి. అంటే మోర్ దెన్ 135 ఎంత? 7 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ 7 మెంబర్స్ నుంచి 145 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని తీసేయాలి. అంటే 7 మైనస్ 4 చేస్తే ఎంత? 3. నెక్స్ట్ 145 to 155 అంటే మోర్ దెన్ 145 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు మొత్తం ఎంతమంది? 4 మెంబర్స్. 4 మెంబర్స్ని ఇక్కడ వేసుకోవాలి డైరెక్ట్. ఓకే, ఎందుకంటే మోర్ దెన్ 145 అని అన్నారు. మోర్ దెన్ 145 అంటే అప్ టు 155 వరకు కదా. సో ఓన్లీ వీళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి ఈ 4ని ఇలాగే తీసుకోవాలి. ఓకే, సో ఈ రకంగా క్లాసెస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాసెస్లోకి కన్వర్ట్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ ఏం చేయాలి? డైరెక్ట్ మెథడ్ ప్రకారం ఫార్ములా ఏంటి? డైరెక్ట్ మెథడ్లో ఫార్ములా వచ్చేసి x బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ fm బై క్యాపిటల్ N. ఓకే, సో ఎఫ్ ఉంది. నెక్స్ట్ మనకి ఏం కావాలి? m కావాలి. m కావాలంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అంటే 75 ప్లస్ 85 బై 2 ఎంత వస్తుంది? 80. ఫస్ట్ది 80. నెక్స్ట్ 85 ప్లస్ 95 బై 2 90. 95 ప్లస్ 105 బై 2 100. 105 ప్లస్ 115 బై 2 110. 115 ప్లస్ 125 బై 2 120. 125 ప్లస్ 135 బై 2 130. 135 ప్లస్ 145 బై 2 140. 145 ప్లస్ 155 బై 2 150. ఓకే, సో మిడ్ వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? ఫ్రీక్వెన్సీ ఇంటూ మిడ్ వాల్యూ అంటే ఫ్రీక్వెన్సీని మిడ్ వాల్యూస్తోని మల్టిప్లై చేస్తే మనకి ఎఫ్ఎం వాల్యూస్ వస్తాయి కదా. ఓకే, సో ఫస్ట్ 2 ఇంటూ 80 160. 23 ఇంటూ 90 2070. 49 ఇంటూ 100 4900. 63 ఇంటూ 110 6930. 45 ఇంటూ 120 5400. 25 ఇంటూ 130 3250. 3 ఇంటూ 140 420. 4 ఇంటూ 150 600. ఓకే, సో ఎఫ్ఎం వాల్యూస్ వచ్చినాయి. ఎఫ్ఎం వాల్యూస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఈ వాల్యూస్ అన్నిటినీ టోటల్ చేయాలి. ఓకే, సో టోటల్ చేస్తే ఎంత వస్తుంది? టోటల్ చేస్తే 23,730 వచ్చింది. 23,730. నెక్స్ట్ ఈ ఫ్రీక్వెన్సీని టోటల్ చేయాలి. క్యాపిటల్ ఎన్ అని అంటే ఫ్రీక్వెన్సీ టోటలే కదా. ఎంత వస్తుంది అంటే 214 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి సమ్మేషన్ ఎఫ్ఎం వాల్యూ వచ్చింది. నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ వాల్యూ తెలిసింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్ని. వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సమ్మేషన్ ఎఫ్ఎం ఎంత? 23,730 బై క్యాపిటల్ ఎన్ ఎంత? 214 చేస్తే ఎంత వస్తుంది? 110.887 110.887 వచ్చింది. దీన్ని మనం 110.89గా రాసుకోవచ్చు. ఓకే, అంటే 2 డిజిట్సే రాసుకున్నాను నేను ఇక్కడ. థర్డ్ డిజిట్ 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీనికి ఒకటి యాడ్ చేసుకుంటాం. ఓకే, సో 110.89 వచ్చింది డైరెక్ట్ మెథడ్లో. ఓకే, నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్లో చేద్దాం. ఓకే, షార్ట్ కట్ మెథడ్లో చేయాలి కదా. ఫార్ములా ఏంటి? షార్ట్ కట్ మెథడ్లో x బార్ ఈక్వల్స్ టు a ప్లస్ సమ్మేషన్ fd1 బై క్యాపిటల్ N ఇంటూ C. ఓకే,
సో ఇంతకుముందు మనం క్లాసెస్లోకి కన్వర్ట్ చేసాం కదా, ఆ క్లాసెస్ రాసుకున్నాను. అండ్ ఫ్రీక్వెన్సీ కూడా ఫైండ్ అవుట్ చేసాం కదా, అది రాసుకున్నాను. నెక్స్ట్ మనం మిడ్ వాల్యూస్ కూడా ఇందాక చేసాం కదా, సో అది కూడా రాసుకుందాం. 80, 90, 100, 110, 120, 130, 140, 150. ఓకే, సో ఇందాక వేస్తే మనకి మిడ్ వాల్యూస్ ఇవి వచ్చినాయి కదా. నెక్స్ట్ ఈ ఫార్ములా ప్రకారం మనకి ఏం కావాలి, డి కావాలి. డి ఎట్లా వస్తుంది మనకి, డి ఈక్వల్స్ టు m మైనస్ ఏ. ఓకే, సో నేను ఇక్కడ అజ్యూమ్డ్ మీన్ ఏం తీసుకుంటున్నానంటే 110 తీసుకుంటున్నా. ఓకే, మీరు మీ ఇష్టం ఉన్న వాల్యూ తీసుకోవచ్చు, ఏ వాల్యూ తీసుకున్నా ఆన్సర్ మాత్రం సేమ్ వస్తుంది. ఓకే, సో నేను ఏ వాల్యూ ఎంత తీసుకున్నా అంటే 110 తీసుకున్నాను. నెక్స్ట్ డి కావాలంటే ఏం చేయాలి, m మైనస్ ఏ కదా, అంటే 80 మైనస్ 110 ఎంత వస్తుంది, -30. 90 మైనస్ 110 -20. 100 మైనస్ 110 -10. 110 మైనస్ 110 0. 120 మైనస్ 110 10. 130 మైనస్ 110 20. 140 మైనస్ 110 30. 150 మైనస్ 110 40. ఓకే, డి వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, D1 ఫైండ్ అవుట్ చేయాలి. D1 ఎట్లా వస్తుంది, డి బై క్లాస్ ఇంటర్వెల్ కదా, డి బై క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఇక్కడ మనకి 10 కదా. ఓకే, క్లాస్ ఇంటర్వెల్ వచ్చేసి మనకి 10. సో డి బై 10 చేస్తే D1 వస్తుంది. -30/10 -3, -20/10 -2, -10/10 -1, 0/10 0, 10/10 1, 20/10 2, 30/10 3, 40/10 4. ఓకే, సో D1 వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి FD1 వాల్యూస్ కావాలి. FD1 చేద్దాం, అంటే ఎఫ్ని ఫ్రీక్వెన్సీని D1తో మల్టిప్లై చేస్తే FD1 వస్తుంది కదా. 2 × -3 -6, 23 × -2 -46, 49 × -1 -49, 63 × 0 0, 45 × 1 45, 25 × 2 50, 3 × 3 9, 4 × 4 16. ఓకే, సో FD1 వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, సమ్మేషన్ FD1 కావాలి. అంటే ఈ FD1 వాల్యూస్ని టోటల్ చేస్తే మనకు వచ్చేదే సమ్మేషన్ FD1. ఎంత వస్తుంది, వీటిని యాడ్ చేస్తే మనకి 19 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ N ఆల్రెడీ ఇంతకుముందు చేసాం కదా, ఎంత 214. ఓకే, వాల్యూస్ అన్నీ రాసుకుందాం. సమ్మేషన్ FD1 ఎంత వచ్చింది, 19 వచ్చింది. క్యాపిటల్ N 214. నెక్స్ట్ ఏ వాల్యూ ఉంది, సి అంటే క్లాస్ ఇంటర్వెల్ ఎంత 10 కదా. ఓకే, సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. x బార్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ వాల్యూ ఎంత 110 ప్లస్ సమ్మేషన్ FD1 ఎంత 19 బై క్యాపిటల్ N ఎంత 214 ఇంటూ సి ఎంత 10. ఓకే, సో ఫస్ట్ మనం ఇది చేయాలి కదా, ఇది చేసిన తర్వాత వచ్చిన వాల్యూని దీనికి యాడ్ చేయాలి. 110 ప్లస్ 19/214 ఇంటూ 10 చేస్తే ఎంత వస్తుంది, 19/214 ఇంటూ 10 చేస్తే 0.887 వస్తుంది. 0.887. నెక్స్ట్ ఏం చేయాలి, 110 ప్లస్ 0.887 ఎంత 110.887 అంటే 89. ఓకే, సో మనకి డైరెక్ట్ మెథడ్లో వేసినా కానీ ఆన్సర్ ఇదే వచ్చింది, షార్ట్ కట్ మెథడ్లో వేసినా కానీ ఆన్సర్ ఇదే వచ్చింది. ఓకే, సో ఇలా మోర్ దెన్లో క్వశ్చన్ అనేది ఇస్తే దాన్ని క్లాసెస్లోకి కన్వర్ట్ చేసి ప్రాబ్లం అనేది ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు కనుక ఈ ప్రాబ్లం అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.